రామచంద్ర యాదవ్ గారి పిలుపుతో బీసీల 5 ప్రధాన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసిన బీసీవై పార్టీ శ్రేణులు. కదలిరా మన బీసీ సింహ గర్జనకై రా కదలిరా, మన బీసీ సింహ గర్జనకై రా కదలిరా, కదలిరా రా కదలిరా మన బీసీల హక్కులకై రా కదలిరా, మన బీసీల హక్కులకై రా కదలిరా. రామచంద్ర యాదవన్న పట్ల పూనుకుండు మన బీసీల భవిష్యత్తుకు భరోసాగా నిలిచిండు. రామచంద్ర యాదవన్న ప్రతిన పూనుకుండు మన బీసీల భవిష్యత్తుకు భరోసాగా నిలిచిండు. మన బీసీవై పార్టీ జెండా సత్తా ఏందో చూపుదాం. రా కదలిరా రా కదలిరా మన బీసీ సింహ గర్జనకై రా కదలిరా, మన బీసీ సింహ గర్జనకై రా కదలిరా. తరతరాల అణచివేత ఇక అంతం కావాలని, ఈ దోపిడి నాయకులకు కను విప్పే కలగాలని, ఈ దోపిడి నాయకులకు కను విప్పే కలగాలని. రాష్ట్రం నడిబొడ్డున మన జెండా ఎగరాలని, బీసీల బలమేంటో నలు దిక్కుల చాటాలని, బీసీల బలమేంటో నలు దిక్కుల చాటాలని. బీసీ రక్షణ చట్టం అమలే చెయ్యాలని, 1000 ఎకరాల భూమి బీసీలకు ఇవ్వాలని, 1000 ఎకరాల భూమి బీసీలకు ఇవ్వాలని. అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు పెట్టి నిధులను మంజూరు చేసి బీసీలకు పంచాలని, నిధులను మంజూరు చేసి బీసీలకు పంచాలని. విద్యా ఉద్యోగంలో స్థానిక సంస్థలతో పాటు చట్ట సభల్లో మనకు వాటా దక్కాలంటూ, విద్యా ఉద్యోగంలో స్థానిక సంస్థలతో పాటు చట్ట సభల్లో మనకు వాటా దక్కాలంటూ 44% రిజర్వేషన్లు ఇవ్వాలని. రా కదలిరా రా కదలిరా మన బీసీ సింహ గర్జనకై రా కదలిరా, కదలిరా రా కదలిరా. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు. మార్చి 31 లోపు ఈ డిమాండ్ల అమలుపై స్పష్టత ఇవ్వకపోతే ఏప్రిల్ 11న ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సంచలన ప్రకటన చేసిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు.